సురేష్ అబ్బాయి మన నిమ్మ తోటల దగ్గర మనం తీసుకొచ్చిన అబ్బాయి. ఏం పేరు అబ్బాయి నీ పేరు? ఓకే అర్జున్. పాప నీ పేరు ఏం పేరు? అర్జున్. ఏం పేరమ్మా? ఏం పేరు? పేరు చెప్పు. దీప్కవా? ఓకే అర్జున్. నీ పేరేం పేరవా? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ తీసుకొచ్చాను నేను? ఏ ఊళ్ళో? నీ పేరేం పేరవా? మగధేర. ఎక్కడున్నావు నువ్వు? ఏం ఏం పని చేస్తున్నావు? గూర్లు కదా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 5 సంవత్సరాలు. సరే, ఇప్పుడు ఎక్కడ సంతోషంగా ఉందా? ఓకే ఈ అబ్బాయి ఏం పేరు చెప్పు? పేరు చెప్పు. సిగ్గుపడతాడు అబ్బాయి. ఈ అబ్బాయి కూడా కళ్ళపాలెం దగ్గర గొర్రెల దగ్గర ఉన్నాడు. కొద్ది కేక్ తిను. కుమారి ఎట్లా? నీ పేరేం పేరు? ఎక్కడున్నావు నువ్వు? అదేంది తోటలు? ఏం తోటలు ఉన్నాయి? నిమ్మ తోటల దగ్గర తీసుకొచ్చావు. జై భీమ్. నా పేరు సౌటూరు శ్రేణయ్య. పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పిల్లలంతా బాతుల దగ్గర, గొర్రెల దగ్గర, నిమ్మ తోటల దగ్గర వెట్టి చాకిరీకి గురి వారి చదువులు, జీవితాలు సర్వనాశనం చేసుకుంటూ అనారోగ్య పాలవుతున్న వారిని మనము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిని సేకరించి ఈ విధంగా వారికి పిఎన్ జ్ఞానాది మహానాడు ఆశ్రమంలో మనమే ఉంచుకొని, అంటే యానాదుల్ని మనమే చదివించాలి, మనమే అభివృద్ధి చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పిల్లలందరినీ తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆమె కూడా, వాళ్ళకి కూడా కొంచెం అంటే సమస్యలు ఎక్కువ కావడంతో మన సాయం కోరారు. వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళ అమ్మాయి కే అమ్ముల ఈరోజు జన్మదినం సందర్భంగా ఈ కేక్ కట్ చేసి ఈ 2026 కొత్త సంవత్సరం రోజున అమ్మాయి పుట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే కత్తి అమ్ములాకి మీ ఆశీస్సులు అందరూ ఇచ్చి దీవించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ పిల్లల దగ్గర ఈ 2026 నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం, అలాగే అమ్ముల పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ప్రతి ఒక్కరూ చేసుకోవడం జరుగుతుంది.
హ్యాపీ బర్త్డే అమ్ముల, హ్యాపీ బర్త్డే అమ్ముల, హ్యాపీ బర్త్డే అమ్ముల, హ్యాపీ బర్త్డే. కట్ చేసి మీ అమ్మకు పెట్టు, కట్ చేసి అత్తగారు. నువ్వు కట్ చేయాలి, నువ్వు కట్ చేసి